ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు అంటున్నట్టు కానీ సెడెంటరీగా ఉండే బాడీకి కూడా దాని ఫంక్షనింగ్కే 10-1200 క్యాలరీస్ అవసరం అని అంటుంటారు. 1000-1200 రైట్? ఎస్ రైట్. అంటే మన బాడీ ఫంక్షనింగ్, మనం స్తబ్దుగా కూర్చున్నంత మాత్రాన అవయవాలు పనిచేయడం మానే. సో యువర్ హార్ట్ ఈస్ కంటిన్యూస్లీ బీటింగ్, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మనం ఊపిరి తీసుకుంటూ ఉంటాం, కంటిన్యూస్గా డైజెషన్ జరుగుతుంటుంది, కిడ్నీస్ పనిచేస్తుంటాయి, బ్రెయిన్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. వీటన్నిటికీ కావాల్సిన క్యాలరీలు బాడీలో సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూడా అవసరం పడతాయి. అరౌండ్ 1000 to 1200 క్యాలరీస్ కాన్స్టెంట్గా ఉండాలి. ఆ ఎక్సెస్ క్యాలరీస్ ఏవైతే మీరు మీ ఎక్సర్సైజ్ ద్వారా ఆహారాన్ని కొంచెం క్యాలరీ బ్యాలెన్స్డ్గా తీసుకోవడం ద్వారా, అంటే రైస్ క్వాంటిటీ తగ్గించి వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ క్వాంటిటీ పెంచుకోవడం, ఇలా చేయడం ద్వారా తగ్గించుకునే క్యాలరీస్ ఏవైతే ఉంటాయో విల్ కీప్ యూ అట్ అన్ ఆప్టిమల్ వెయిట్. రైట్. సో మొత్తానికి అయితే ఇన్పుట్ అవుట్పుట్ అంతే ఫైనల్లీ. అంటే ఇట్స్ అ టాలీ షీట్. ఇట్స్ అ టాలీ షీట్. అండ్ ఆ టాలీ షీట్ కి మించిన ఇంటెలిజెన్స్ ఉంటుంది అసలు యాక్చువల్లీ నథింగ్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అలానే కంప్లీట్గా ఫుడ్ మానేస్తే కొన్ని రోజులు మీకు వెయిట్ లాస్ కనిపించవచ్చు, బట్ తద్వారా మీ బాడీలో కార్బోహైడ్రేట్ తక్కువ అయిపోయి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి మొత్తానికే మోసం వచ్చి అసలు ఆ నెక్స్ట్ డే బయటకు కూడా వెళ్ళాలనిపించదు. స్లోలీ యువర్ బాడీ స్టార్ట్స్ డిప్రైవింగ్, అంటే లోపల నుంచి శుష్కించిపోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ మెంటల్ ఎమోషన్స్ మీద కూడా చాలా దృష్టి పడుతుంది కదా. చాలా ఏదో అంటారు చూసారా, ఆకలేస్తే వాడు ఎక్కువ అరుస్తాడు అంటారు. అలాగా వెన్ యువర్ బాడీలోని ఆ కార్బోహైడ్రేట్ శాతం కానీ గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు యూ గెట్ ఇరిటబిలిటీ. ప్రతిదానికి చికాకు పడడం, అరవడం కానీ, లేకపోతే ఇరిటబుల్ మూడ్లో ఉండడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, లేదా స్తబ్దుగా అయిపోయి కొంచెం గిడ్డినెస్ రావడం, ఇవన్నీ ఆర్ ది అదర్ సిమ్టమ్స్ ఆఫ్ లో కార్బోహైడ్రేట్ లెవెల్స్. సో ఇవన్నీ రెగ్యులేట్ చేసుకుని శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఒక బేబీని చూసుకున్నట్టు చూసుకోవడం మన వంతు, మన కర్తవ్యం. yes definitely. సో ఈ జువెనైల్ డయాబెటీస్ అన్నది టైప్ 2 డయాబెటీసే, బట్ యంగ్స్టర్స్ లో చూసేదాన్ని అలా అంటాం. అవునండి. వాట్ ఈస్ జెస్టేషనల్ డయాబెటీస్? మనం టైప్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే అది కేవలం ప్రెగ్నెన్సీలో 2వ ట్రైమిస్టర్లో మాత్రమే సంక్రమిస్తుంది. 2వ ట్రైమిస్టర్ అంటే మనం ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్స్గా భావిస్తాం. ఫస్ట్ టు 3rd మంత్, మళ్ళీ 4th to 7th మంత్, మళ్ళీ 9th మంత్ వరకు. ఈ 2nd ట్రైమిస్టర్లో అంటే 3rd మంత్ తర్వాత వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఒక బాడీకి అత్యంతకరంగా అవసరమైన క్యాలరీస్ ఎక్కువ అవసరం ఉంటాయి. రైట్. అలా అని చెప్పి మనం ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. దాంతో ఈక్వల్గానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా పెరిగిపోతుంది బాడీలో, విచ్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డయాబెటీస్. అందుకే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ఉమెన్కి డెలివరీ అవుతూనే దానంతట అదే మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది. రైట్ 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 రైట్. సో ఆ 6th మంత్ టు 9th మంత్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, కొంచెం అవసరమైనంత క్యాలరీస్ తీసుకుంటూ, రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకుంటూ, దానికి ఆ టైం లైన్లోనే మెడికేషన్ తీసుకుంటే దే విల్ బి నార్మల్. ఇప్పుడు మీరు చెప్పిన 5.7 HbA1c నార్మల్, 5.7 to 6.5 ఇస్ ప్రీ డయాబెటిక్, 6.5 అండ్ అబౌవ్ ఇస్ డయాబెటిక్ అని మామూలుగా మనకు స్టాండర్డ్స్ చెప్తున్నాయి. జువెనైల్స్ కి, జెస్టేషనల్ కి అందరికీ ఒకటే లెవెల్స్ ఉంటాయా? ఇంచుమించు ఒకటే లెవెల్స్ అండి, ఇంచుమించు ఒకటే లెవెల్స్. కాకపోతే ప్రెగ్నెన్సీలో ప్రీ డయాబెటీస్ని కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకొని కొంచెం ముందే మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. మెడికేషన్ కూడా స్టార్ట్ చేస్తాం అవసరమైతే. ఎందుకంటే మదర్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మదర్ షుగర్స్ కనుక ఎక్కువ ఉంటే దాని ప్రభావం ఖచ్చితంగా లోపల పెరుగుతున్న పిండం మీద కూడా పడుతుంది. ఓహో, సో అంత జాగ్రత్తగా పడాలి. సో వీ హ్యావ్ టు. సో దానికి ఒక తీయటి పదార్థం ఒక పెద్ద బాటిల్ నిండా ఇచ్చి తాగించి ఆ తర్వాత షుగర్ టెస్ట్ చేస్తారు. అది ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాం. పొద్దున్నే పడగడుపున వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసి మళ్ళీ ఒక 90 grams ఆఫ్ షుగర్ని ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి వాళ్ళకి ఇచ్చి దాని ప్రభావం బాడీ మీద ఎలా ఉందని 1 hour, పోస్ట్ 1 hour అండ్ పోస్ట్ 2 hours కూడా చెక్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ టు మేక్ ష్యూర్ దట్ ఆ టైంలో వచ్చి డయాబెటిస్ అంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంత షుగరీ సబ్స్టెన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇన్సులిన్ లెవెల్స్ వల్ల షుగర్స్ నార్మల్ అవుతున్నాయా, అది అవ్వలేకపోతుందా అని గ్రహించడం కోసం. సో ఏదేమైనా వాట్ ఈస్ రియాష్యూరింగ్ ఇస్, ఒకటి ఎక్సర్సైజ్ తోటి, రెండోది మీరు అన్నారు డయట్ ఇన్పుట్ అవుట్పుట్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవడం, అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్లీ రివర్స్ చేయగలిగే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ వన్. ఐ టెల్ మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్, నేను ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్గా ఉన్న వాళ్ళకంటే ప్రీ డయాబెటీస్లో వచ్చిన వాళ్ళకే ఎక్కువ కౌన్సిలింగ్ వస్తారు. ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్, యూ కెన్ రివర్స్ ఇట్. ఆ తర్వాత మీరు వచ్చినప్పుడు ఎలాగో ఇంకా నా సాయం తప్పదు, కలిసి పని చేయాలి. కానీ బిఫోర్ మాత్రం ఇట్ ఈస్ సోల్లీ ఆన్ ద పేషెంట్. ఎంత మనం మన బాడీని ప్రిజర్వ్ చేసుకొని, ఎంత ఎక్సర్సైజ్ చేసి, ఎంత బ్యాలెన్స్డ్ క్యాలరీస్ తీసుకుంటాం అనేది వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ సింపుల్. డయాబెటీస్ వచ్చిందని నేను ఇలా చేయాలని అనుకోవడం కంటే ఐ ఆల్వేస్ గివ్ దమ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రక్తం తక్కువ అవుతుంది ఎవరికైనా, ఎనీమియా అంటాం. ఆ టైంలో బాగా పీనట్స్ అని, ఐరన్ సిరప్ వేసుకొని, పాలకూరలు తిని ఇవన్నీ కష్టపడతాం. దాన్ని ఒక బాధగా తీసుకోము. నాలో రక్తం పెరగాలని ఉత్సాహంగా మనం అవన్నీ తెచ్చుకొని తింటాం. అవును.
సో అవి మళ్ళీ తినడం తక్కువ చేస్తే రక్తం ఎలాగో తక్కువ అవుతుంది కదా ఫ్యూచర్లో. అవును, అంతే కదా. సో సిమిలర్లీ డయాబెటీస్ రాకుండా ఈ ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో మళ్ళీ ఆ ప్రయత్నం మానేస్తే డయాబెటీస్ కూడా వస్తుంది. సో వాట్ యూ స్టార్ట్ నో యూ విల్ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ ఫర్ లైఫ్ టైం. రైట్. అండ్ మరొక చాలా కీలక విషయం యాజ్ వి వైండ్ అప్ దిస్ సెగ్మెంట్, నాకు రాదు షుగరు, మనం దాని దగ్గరికి కూడా రాదు, మన జోలికి కూడా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరెవరిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయో ఈ మధ్య అసలు పూర్తిగా అందరికీ మెటాబలిజం పూర్తిగా మారింది రాబోయే ఈ జనరేషన్కి. బట్ మీలాంటి ఎఫిషియెంట్ అండ్ వెరీ రేషనల్ అడ్వైస్ ఇచ్చే వైద్యుల వల్ల ఐ థింక్ చాలామంది దీని బారిన పడకుండా బయటపడతారు. డాక్టర్ ఆనంద్ సాగర్ గారు, మా ప్రేక్షకులకి 2 ముక్కలు మీ వంతు రిక్వెస్ట్ యూ టు గివ్ యువర్ అడ్వైస్. డెఫినెట్లీ ఎవ్రీబడి మన బాడీలో మనం తింటున్న ఫుడే కాకుండా ఎక్సర్సైజ్ని కూడా సమతాలుగా ప్రతిరోజు చేసుకోవడం అనేది కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ షుగర్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మా పేరెంట్స్కి లేదు, నేను అసలు స్వీట్స్ తిననని మాత్రం నిర్దిష్టంగా ఉండకండి. షుగర్ సంక్రమించేది చాలా చాలా రీజన్స్ వల్ల. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ లేకపోతే ప్రతి 6 monthsకి HbA1c అనే టెస్ట్ చేయించుకోవాలి కంపల్సరీ. ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఒకప్పుడు మీకు ప్రీ డయాబెటీస్ అని డయాగ్నోజ్ అయినా ఎవ్రీ 3 monthsకి HbA1c అనే టెస్ట్ చెక్ చేయించుకుంటూ మీ ఫుడ్లో దానికి తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటూ మండే టు ఫ్రైడే కనీసం 5 రోజులు వారానికి 45 నిమిషాలు మీ మీద మీరు ఖర్చు పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తే యూ కెన్ కీప్ షుగర్స్ అట్ వెరీ డిస్టెంట్ ప్లేస్. ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ ఆల్.